one, all the cancers cannot be called screening, కరెక్టేనా సార్? అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ లేకపోతే మహిళలకు వచ్చే క్యాన్సర్స్లో నాకు తెలిసినంత వరకు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి మనం స్క్రీనింగ్ చేయొచ్చు. మిగతా ఇంకేదైనా క్యాన్సర్కి చేయగలమా? యాక్చువల్లీ స్క్రీనింగ్ సర్వైకల్ క్యాన్సర్లో అయితే యాజ్ నేను ముందు చెప్పినట్టు ప్రీ క్యాన్సరస్ స్టేజ్లోనే తెలుస్తుంది. అంటే సర్వైకల్ అంటే క్యాన్సర్ ఆరంభం అవ్వకముందే ఒక 10 ఏళ్ల పాటు ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అని ఉంటుంది. CIN 1, 2, 3 ఆ తర్వాత ఇన్సిట్యూ, ఆ తర్వాత క్యాన్సర్గా మారుతుంది. దానికి ఏం పరీక్షలు చేయాలి? ప్యాప్స్మియర్ చిన్నది ఇలా తీసి అది కాకుండా WHO మాధవి గారు ఉన్నారు ఇక్కడ, WHO ఏంటంటే ఇన్స్పెక్షన్, విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎస్టిక్ యాసిడ్, 5% గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్. దాని కాస్ట్ ఏమదు, ₹1 కాస్ట్ ఫర్ స్క్రీనింగ్. అది సర్వీక్స్కి పూస్తాం వల్ల అబ్నార్మల్ ఏరియాస్ వైట్గా చేంజ్ అవుతాయి. అది బయాప్సీ చేయొచ్చు. అది లో కాస్ట్ స్క్రీనింగ్ అనేది మన డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా వాళ్ళు WHO వాళ్ళు ప్రపోజ్ చేశారు. అది సర్వైకల్. బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గురించి ఇందాక అన్నారు కదా, అది కూడా ఒక స్క్రీనింగ్ మెకానిజమా? అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గైడ్ లైన్స్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వల్ల మోర్టాలిటీ తగ్గుతుంది, అదేమో అంటే ప్రిఫర్డ్ ఇది కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ దే హ్యావ్ మెన్షన్ ఈస్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బి బ్రెస్ట్ అవేర్. అంటే వాళ్ళ బ్రెస్ట్లో జరిగే మార్పులు వాళ్ళు తెలుసుకోగలగాలి. ఎలాంటి గడ్డలున్నా, ఎలాంటి చర్మంలో మార్పులున్నా, యాక్సిలాలో లంప్స్ గడ్డలున్నా కానీ, పీరియడ్కి ముందు రొమ్ములు కొంచెం మనకి చేంజెస్ అనిపించచ్చు కూడా, అలా ఎలాంటివి ఉన్నా they should be aware what is normal and what is abnormal. They should be breast aware ani, that is the statement they have given. And mammography, as age mention చేసాము, mammography screening రెగ్యులర్ గా అందరూ ఉమెన్ చేయించుకోవాలి. అలా గాయత్రి మెన్షన్ చేసినట్టు వెరీ హై రిస్క్ ఉన్న ఉమెన్, అంటే వెరీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న ఉమెన్ మాత్రం మ్యామోగ్రఫీ అండ్ MRI బ్రెస్ట్ చేసుకోవాలి. అది ఆల్టర్నేట్ చేయాలి. ఈ 6 months మ్యామోగ్రఫీ చేయించుకుంటే నెక్స్ట్ 6 months MRI, మళ్ళీ 6 months తర్వాత. ఎందుకంటే ఇంటర్వెల్ క్యాన్సర్స్ ఉంటారు. ఈ 6 monthsలో మిస్ అయ్యేది, యాజ్ షీ మెన్షన్, నందిని మెన్షన్, అగ్రెసివ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. ఆ 6 months పీరియడ్, 1 year పీరియడ్ ఇస్ ఎ లాంగ్ పీరియడ్. అందుకని ఆ 6 monthsలో మిస్ అవ్వచ్చు అని ఎవ్రీ 6 months వి ఆల్టర్నేట్ MRI మ్యామోగ్రఫీ అలా అనమాట. సో మీరు చెప్పిన ఈ రెండు కాక ఇంకేదైనా క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటుంది? మెన్లో ప్రాస్టేట్ క్యాన్సర్కి అది కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, కానీ PSA టెస్ట్ చేయించడం వల్ల డెఫినెట్గా హై ఎలివేట్ ఉంటే మనం ఫర్దర్గా బయాప్సీ చేసి వీ కెన్ ఫైండ్ అవుట్ ద డిసీజ్. అండ్ కోలాన్ క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉందండి. దే మెన్షన్ ఎవ్రీ 10 years కొలనోస్కోపీ, ఆఫ్టర్ 45 years అందరూ కొలనోస్కోపీ చేయించుకోవాలని కోలాన్ క్యాన్సర్కి. అండ్ అకల్ట్ బ్లడ్, స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ టెస్ట్, బ్లడ్ అంటాము కానీ అదంతా రిలయబుల్ కాదు. కొలనోస్కోపీ ఈజ్ ద ప్రిఫర్డ్ మెథడ్. అండ్ స్మోక్ చేసే వాళ్ళకి, స్మోకింగ్ వాళ్ళకి, లంగ్ క్యాన్సర్కి లో డోస్ CT స్కాన్ ఇయర్లీ అంటారు. లో డోస్ అంటే లంగ్ క్యాన్సర్కి ముందుగా అలాగా చేస్తూ వచ్చిన మా నాన్నగారి క్యాన్సర్ ఇందాక చెప్పినట్టుగా 2 నెలల్లో అగ్రెసివ్ క్యాన్సర్ అయిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. బీయింగ్ aware and getting a CT done every 6 months, we could catch it. ఆ 6 monthsలో అగ్రెసివ్. సో స్క్రీనింగ్ని తక్కువ అంచనా వేయద్దు. అంటే మనకు తెలియలేదు కదా అని వదిలేయద్దు. దట్స్ వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్. ఈ లాస్ట్ 6 monthsలో రాలేదు అంటే నెక్స్ట్ 6 monthsలో రాదు అని గ్యారంటీ లేదు. ఈ సంవత్సరం నేను మ్యామోగ్రామ్ చేయించుకున్నాను, క్లియర్గా ఉంది అంటే నేను వదిలేయాలి అని అర్థం కాదు. ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్ పాయింట్. మా ఆడియన్స్లో మీరు ఒకసారి నేను చేయించుకున్నాను, నేను క్లియర్గా ఉన్నాను అనుకుని కూర్చోవద్దు. ఇది నేను మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కోవిడ్ టైంలో 2 years చాలా మంది ఉమెన్ కోవిడ్కి భయపడి హాస్పిటల్కి రాలా. రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకునే వాళ్ళు కూడా వాళ్ళు చేయించుకోలేదు. 2 years చేయించుకున్న వాళ్ళకి 2 years అంటే కోవిడ్ ముందు చేయించుకున్నారు మ్యామోగ్రఫీ. కోవిడ్ తర్వాత వచ్చినప్పుడు చాలా మందికి డిటెక్ట్ అయ్యింది క్యాన్సర్స్ 2 years గ్యాప్లో. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్క్రీనింగ్ గురించి జెండర్ స్పెసిఫిక్ ఇన్ ఇండియా అని లెక్క చెప్పారు. సో జెండర్ స్పెసిఫిక్గా మనకి కనిపిస్తూ స్క్రీనింగ్ చేసి ఎర్లీ డిటెక్షన్ చేయగలిగేటువంటి అవకాశం ఉంది కదా, వీటిపై మనం ఉధృతంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందా? డెఫినెట్లీ ఝాన్సీ గారు, ఇప్పుడు మేము అదే కార్యక్రమంలో ఉన్నాం. మేము ఇచ్చిన బస్సెస్సే మల్లారెడ్డి హాస్పిటల్కి ఒక స్క్రీనింగ్ బస్ ఇచ్చాము. అట్ ది సేమ్ టైం MNJ హాస్పిటల్ కూడా ఒకటి ఇచ్చాము. ఈ 2 buses ద్వారా డిస్ట్రిక్ట్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ ఎస్పెషల్లీ, అండ్ ఆంధ్ర కూడా పంపిస్తాం, ఆంధ్ర వెళదని కాదు, అక్కడున్న గుంటూరు ప్రకాశం డిస్ట్రిక్ట్స్ కూడా, బట్ ఎస్పెషల్లీ తెలంగాణ రూరల్ ఏరియాస్కి
ఈ బస్సెస్ని మంత్లీ 4 days మేము పంపిద్దాం అనుకున్నాం. ఎందుకంటే మా మిత్రులు, మా రోటరీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎవ్రీ మంత్లీ వన్స్ అయినా మనం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఇవన్నీ చెప్పాలనేది ఉంది. అందుకని చిన్న ఇప్పుడు నాగశ్రీ గారు చెప్పినట్టు కొన్ని అవేర్నెస్ అంటే క్యాన్సర్ ఉంది అని తెలుసుకోవడానికి, కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలంటే మెడికల్ ఏముంటాయి అనేది అవి తెలుగులో ప్రింట్ చేయించి మేము వ్యాస్ట్గా పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా అదే స్క్రీనింగ్ టెస్ట్లు కూడా మ్యాక్సిమం స్క్రీనింగ్ టెస్ట్లు మేము ఈ తెలుగు రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రంలో చేద్దాం ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ ఆల్రెడీ బస్సెస్. అట్ ద సేమ్ టైం క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడుతూ రేపు పొద్దున ఇంకొక 2 monthsలో చనిపోతారు, ఇంకో 4 monthsలో చనిపోతారు, లేకపోతే 1 monthలో చనిపోతారు అనుకునే వాళ్ళకి కూడా మా రోటరీ ప్రొవైడ్ చేయలేదు. ఎక్విప్మెంట్ ఉండదు, డాక్టర్స్ ఉండరు, అన్నీ ఉండవు, పెయిన్ కిల్లర్స్ ఉండవు. సో ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కనీసం వాళ్ళు సుఖవంతంగా చనిపోవడం కోసం మాత్రమే స్పర్శ స్పైస్ అద్భుతమైనటువంటి కార్యక్రమం సార్. రోటరీ స్పర్శ హాస్పిస్ ని ఇవన్నీ కూడా మనం చూస్తాం సార్. హంస, here is another question to you, Hansa. See, when you knew that did you know all of the information that you got to screen yourself, and when did you know what a BRCA gene is and how important it is to spread awareness, and what are you doing in the Yamini Care Fund? One thing, so when my mom was diagnosed, I was only 17 years old, okay? So 17, 18 years old, and she was barely 40. So that's how young she was. There was a stigma, even though we come from a family where we are fairly well read, and we have open discussions over menstruation and other issues with women or anything else that would be. But when she was diagnosed with breast cancer, it was a huge shock, and there was absolute confusion. There was no awareness. We didn't know. Obviously, there was no internet back then, and we couldn't Google things, and we didn't have the kind of medical guidance, in spite of being a very well-educated and urban family, I would say. But okay, now in spite of knowing that I have had a history, I wasn't aware of genetic testing. I wasn't made aware of genetic testing by her surgeons or her doctors back then as well. And I think genetic testing started pretty recently, 2000 around. No, I think 2013 or something. BRCA started around 2005. BRCA there prior to that, yeah. So that's when Angelina Jolie's entire thing was happening, right? So yes. But I wasn't made aware, and there is absolutely no information out there, and we have sex education in school, and we have so many other aspects tackled, but I don't know why there is no education for this, as simple as understanding family history, if there is cancer in the history, if there is like you said, even slightest changes in your breast or anything should be taken into consideration. And can we add something here? Yeah. Do you think our patriarchy, the system that we run on, and the women's issues, which have always been sidelined, I don't want to be branded as a feminist, but we want to talk about women's issues as priority. I want to hold up the card and say, you are important. Your issues are important. Can we at least now say this? Absolutely. We need to tackle this, and I think the most important aspect here is the government support. We need that, and I think foundations like Yamini Cancer Foundation and Ashwin's, we need that hugely, don't we? And I am seeking for that support, and I hope that this awareness, especially about not just breast cancer but all types of cancer and women-centric cancers, are taken into account. And here you said that you did not take or seek your immediate help from your family members. Yeah.
ఇక్కడ అదే తప్పవుతుంది అంటాను నేను. ఆ సైలెన్స్ ఇంకెవరికి చెప్పను, నేను స్ట్రాంగ్. In my case, I did not seek immediate thing because there was a trauma in my family because I had lost my mom. Right. But it wasn't because I did not want to seek help. I was well aware by then. I knew I was in the right hands, and I have to make a point that India has, I think, one of the best oncology, a medical fraternity, and I was blessed with some fabulous surgeons, rock stars I call them, fabulous surgeons and fabulous radiologists and everyone. So and also the screening, the nurses, all of it, all of it was wonderful. So I have nothing to complain about, but I think I was lucky to be in the right hands. That is, like doctor said, that even in medical there are mistakes made. So I was lucky to be there with the right doctors at the right time. Wonderful. Especially cancer screening and the kind of systems that we have. Do you think there's enough emphasis from media, from governments, public sector, private sector, all the NGO sector? Are we catering enough to women-centric screenings? Or is it enough? I think there is never, I would say, a full stop to the enough. There is always an infinite loop, and each of the sectors that you mentioned are a part of that infinite loop. And we, the general people of the community, are the ones who can connect the dots. So I think every single individual, irrespective of the industry they come from, the expertise that they carry are doing the job. But again, it comes down to the outreach. We've been definitely been supported by their media campaigns, while only in specific to cancer awareness for various disease pools. We've seen that. And whether it's the media, it's the public sector, it's the support of the hospitals, it's the support of organizations like Rotary, or foundations like Ashwin's that we are talking about. I think everybody has so far played a great role, and the very fact that all of us from various organizations are present here today on this platform is a strong testimony that we are doing a great job, and we as individuals of this country require more hands to join us and make that very vision of cancer cure, cancer awareness and support a reality and a possibility for all the ones who require help. మాధవి గారు, ఇందాక చాలా చక్కటి మాటతో మిమ్మల్ని ఇంటరప్ట్ చేశాను. ఆ మాట మళ్ళీ నేను కొనసాగించాలి. ఇప్పుడు మళ్ళీ అక్కడికే వచ్చాను, మహిళల దగ్గరికి వచ్చాను. మహిళల ఆరోగ్యం ముఖ్యమని స్వామీజీ నమ్మారని. అవునండి. అంటే మన ఎన్జిఓస్లో ఎలా ఉంటుందంటే, మేమే వారి దగ్గరికి వెళ్తాం. సో పీపుల్ విల్ కమ్ టు ద హాస్పిటల్. అంటే వాళ్ళకి అవేర్నెస్ ఉంటే హాస్పిటల్కి వస్తారు. ఇఫ్ నాట్, హౌ కెన్ దే అప్రోచ్? సో అందుకని స్వామివారు ఏం చేశారు అంటే, డివోటీస్గా ఉన్న వాళ్ళనే సోల్జర్స్గా చేసి సొసైటీలోకి పంపించారు. సో మనం ప్రతి గుమ్మానికి వెళ్ళి, ప్రతి గడపకి వెళ్ళి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. సో దట్ వాళ్ళు మన దగ్గరికి వస్తారు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికైనా వెళ్తారు. కానీ అవేర్నెస్ రావడం వల్ల వాళ్ళకి ఈ సమస్య పట్ల, ఈ క్యాన్సర్ అన్న భయం పోతుంది. ఇందాక మన గీతా నాగేశ్వరి గారు అన్నట్టు, మేము కల్పోస్కోపీ ద్వారా VIN ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాం. అది ప్రివెంటివ్ స్క్రీనింగ్లో బెస్ట్ మెథడ్ అండి, విచ్ ఈజ్ అప్రూవ్డ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో నాకు తెలిసి నేను చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఈ సిస్టమ్ చూడలేదు నేను. సో యాక్చువల్గా గీతా నాగేశ్వరి గారు మా క్యాంప్స్ కన్నిటికీ వస్తుంటారు. మేము చేసే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే స్వామీజీ సమక్షంలో సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. బికాజ్ ఓన్లీ ద అవేర్నెస్ ఆఫ్ ద సొసైటీ. ఆ చేసే కార్యక్రమంలో గీతా నాగేశ్వరి గారు ఈజ్ ద స్పెషల్ గెస్ట్ టు అవర్ ఆర్గనైజేషన్, అండ్ షీ గాట్ ద ప్రైజ్ మహిళా మాన్యత అనే అవార్డు కూడా స్వామివారి నుంచి వారు తీసుకున్నారు, బెస్ట్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ నుంచి. సో మనకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు మన దగ్గరికి రాకపోతే ద్వారా, ఆర్ ఇప్పుడు మనం ఒక ఫిక్షన్ ద్వారా చాలా కథలు చెప్పగలం. మన కథలు రిప్రజెంట్ కావట్లేదు అంటాను నేను. ట్రూ. సో డూ యూ థింక్ దట్ ఆర్ హీరోస్ షుడ్ బి బ్రేవ్ ఎనఫ్ టు టాక్ అబౌట్ క్యాన్సర్స్? ట్రూ. యాక్చువల్లీ ఇందాక మీరు స్పర్శ హాస్పిటల్ గురించి మీరు చెప్పారు చూసారా, ఐ వెంట్ దేర్. ఐ హ్యావ్ టేకెన్ వన్ ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ 3 years బ్యాక్. కానీ నిజంగా చెప్తున్నాను ఝాన్సీ గారు, జనాల్లో అవేర్నెస్ లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమని చూస్తారంటే, ఎస్పెషల్లీ విమెన్ హెల్త్లో నా గురించి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం, ఇక్కడే ఆగుతుంది.
అక్కర్లేదు. దీంతో పాటు రెండోది కూడా ఉంది సార్, ఇంకొక కోణం కూడా ఉంది. వాళ్ళ గురించి, చీరల గురించి, నగల గురించి డబ్బులు ఇచ్చేటువంటి ఒకవేళ సంపాదించే వ్యక్తి ఇంట్లో మగవాళ్ళు అయితే కనుక నగల మీద పెట్టడానికి అది ఒక ఏమంటారు కానీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం పెడతాం. కానీ ఇది ప్రతి సంవత్సరం చేయాలి అంటే అసలు దాని ఖరీదు ఎంత ఉంటుందో కూడా తెలియదు నిజం చెప్పాలి. చాలా మందికి ఒక మ్యామోగ్రామ్ చేయించుకోవాలంటే ఎంత ఖరీదు ఉంటుందో తెలియదు. పోనీ అది సబ్సిడీలో ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలో తెలియదు. ఒక దగ్గరికి తీసుకువెళ్ళాలి అంటే ఒక వ్యక్తి తీసుకువెళ్ళాలి. చాలా మంది ఇళ్లలో మహిళల్ని ఒక విమెన్ హ్యావ్ టు బి ఎస్కార్టెడ్ బై అ మ్యాన్. ఇది కూడా ఖర్చే కదా. ఆ వ్యక్తి యొక్క సమయం కూడా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ మనం ఆలోచించాల్సింది కేవలం డబ్బు మాత్రమే కాదు. మేడం చెప్పినట్టుగా వాళ్ళు రారు, వాళ్ళు రాలేరు, వాళ్ళని తీసుకురావాల్సిన వాళ్ళకి అవగాహన లేదు. ఈ అవగాహన కేవలం ఆ మహిళలకు మాత్రమే కాదు. టు ఆల్ ద మెన్ అవుట్ దేర్, వి వుడ్ వాంట్ యూ టు బి అవేర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఎన్ని రోజులకు ఒకసారి చేయించాలి? ఎవ్రీ ఇయర్ చేయించాలి. ఎక్కడ చేస్తారు? మ్యామోగ్రామ్ సార్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మందికి ఆన్సర్ తెలియదు. ఎక్కడికి వెళ్తాం? మ్యామోగ్రామ్ ఎవరెవరు చేస్తారు? దానికి ప్రత్యేకంగా నేను అపాయింట్మెంట్ తీసుకోవాలా? దానికి ఏమైనా ప్రిపరేషన్తో రావాలా? ప్యాక్స్మియర్ లాంటివి కోసం ప్రిపరేషన్ ఉండాలా? అలాంటివి ఒక్కసారి చెప్తాం. స్పెషల్ ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు. బట్ యూజువల్గా మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిన తర్వాత సో డే 9 or 10 తర్వాత చేసుకుంటే, బికాస్ ప్రీ మెన్స్ట్రువల్ అయితే బ్రెస్ట్ విల్ బి టెండర్, సో పెయిన్ ఉంటుంది. సో అరే అసలైన విషయమే మనం అడగడం మర్చిపోయాం. మ్యామోగ్రామ్ అంటే భయపడడానికి ముఖ్యంగా మ్యామోగ్రామ్ ఇంతవరకు చేయించుకొని వాళ్ళు ఉన్నారా? ఈజ్ దట్ ద ఫ్యాక్టర్ దట్ స్టాప్డ్ యూ ఫ్రమ్ గెటింగ్ అ మ్యామోగ్రామ్ డన్ ఎవర్? వాట్ ఈస్ ఇట్ దెన్? వాట్ మేడ్ యూ నాట్ టేక్ అ టెస్ట్? ఎందుకు తీసుకోలేదు ఈ పరీక్ష ఇంతవరకు? హెల్దీగానే ఉన్నాం కదా మ్యామ్. ఈ రోజు తర్వాత మీరు ఏమైనా మార్పు తీసుకువెళ్ళి పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరే వచ్చారా? మీరు ఒక్కరే వెళ్ళండి మ్యామోగ్రామ్కి. ఎస్ మ్యామ్, ఎవరి మీద ఆధారపడకండి. ఎస్ సారీ మ్యామ్, యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ ద పెయిన్. ఓకే, చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఐ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. నౌ వీ హ్యావ్ డిజిటల్ మ్యామోగ్రామ్, సో విచ్ సో ఏదో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఏదో ఒక మ్యామోగ్రామ్ చేయించుకోవడానికి లేదు. సో ఎవ్రీబడి షుడ్ గెట్, బికాస్ ఆఫ్ అవైలబిలిటీ, వైడ్ అవైలబిలిటీ ఉన్నది. తెలుసా తల్లి, నువ్వు చేయించుకున్నావా? నీకు పెయిన్ గురించి అంటే నేను ఫస్ట్ టైం మ్యామోగ్రామ్ వెళ్ళినప్పుడు ఇట్ వాస్ సో పెయిన్ఫుల్. సో దట్ ఇట్ ఈస్ వెరీ పెయిన్లెస్ థింగ్, సో ఐ హ్యావ్ టు గో అగైన్. యా, డాక్టర్ గీతా నాగశ్రీ గారికి లాస్ట్ టైం రవీంద్ర భారతిలో స్టేజ్ మీద ఇదే చెప్పాను. ఇఫ్ దేర్ ఇస్ అ గిఫ్ట్ దట్ ఐ కెన్ గివ్ మై సెల్ఫ్, ఐ విల్ గివ్ మై సెల్ఫ్ స్క్రీనింగ్ యాజ్ అ గిఫ్ట్. సో ఎవ్రీ ఇయర్ నా పుట్టినరోజుకి నేను స్క్రీనింగ్ చేయించుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ టు గివ్ సంబడి అ గిఫ్ట్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ గో అహెడ్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ స్క్రీన్. రైట్ హంస, వన్ క్విక్ ఎనీ క్వశ్చన్స్ టు ద ప్యానలిస్ట్? అది అడిగి నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నాను. నేను చూడండి, క్వశ్చన్స్ టు ద ప్యానలిస్ట్ ప్లీజ్. ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ సంథింగ్? ప్లీజ్ raise your hand so that we can send a mic. Sir, make mic up sir. Madam, why you are putting a bar of only 40 years and above? Why 40 not years. earlier? Okay, 40 years and above ఎందుకు? Why not earlier? Mic hand past year. Dr. Geeta Because Nagesh. knows about it also. Why? ఎందుకంటే ఒకటి ఏంటంటే అల్ట్రాసౌండ్ కెన్ బి డన్ బిఫోర్ 40 years. అంటే బిఫోర్ దట్ అంటే మ్యామోగ్రఫీ అంత ఎఫెక్టివ్గా ఉంది. ఎఫెక్టివ్ అంటే డిటెక్షన్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. బ్రెస్ట్ విల్ బి మోర్ డెన్స్ బిఫోర్ 40 years. Detection date by mammography is less before 40 years. Ultrasound screening can be high risk for ultrasound screening can be done before 40 years also. And age of as you age incidence is more. Definitely మీరు అన్నది కరెక్ట్. మన యంగ్ ఏజ్ 30% ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా ఈజ్ బిఫోర్ 40 years. ఇక్కడే నా పక్కన ఉన్న హంస ఫిట్ గా ఉన్న టైంలో we were talking in the green room behind that she was fittest at that point of the time. తన కెరియర్లోనే తను ఫిట్గా ఉన్న టైంలో యువరాజ్ సింగ్ ఫర్ ఎగ్జాంపుల్, మనం it came as a huge shock because I was only 35, 36 actually at that time. So fitness does help, okay, but the thing with this particular tumor is that it is painless, okay? So the usual understanding is that okay, it's not bothering me, I have no symptoms, I have no side effects, why is the doctor asking me to get so many tests done?
that's the notion, which is wrong because these are painless lumps, and it's not something that you can just even though you're fit, because I was fit and I had all my blood work, everything came very normal, but if I wouldn't have felt a lump, I wouldn't have known that there was cancer growing inside. సో ఇది సైలెంట్గా ఉంది, ఇది దొంగల వ్యాప్తి చెందుతుంది. స్క్రీనింగ్ అండ్ టు డిటెక్షన్ రేషియో, దీన్ని మనం ఎప్పుడు తగ్గించగలుగుతామంటారు? ఎన్ని ఇయర్స్లో ఏమైనా స్టాటిస్టిక్స్ లాంటివి మీ మనసులో ఉన్నాయా? ముందు ఒకటి ఝాన్సీ గారు, జనాల్లో క్యాన్సర్ వచ్చింది అంటే తగ్గదు అనే అపోహ ఒకటి పోగొట్టాలి. అపోహ పోగొట్టాలంటే మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. అట్ ది సేమ్ టైం మీడియా కూడా, నవేడేస్ మీడియా కూడా, ఈవెన్ రూరల్ రిపోర్టర్స్ కానీ అర్బన్ కానీ వేరే ఇట్ మేబీ, ఏదన్నా హెల్త్ అవేర్నెస్ క్యాంప్ తీసుకున్నప్పుడు వాళ్ళ వంతుగా వాళ్ళు ఎక్కువ పబ్లిసిటీ చేస్తూనే ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా జనాల్లో జస్ట్ మా విలేజ్లో నేను విజిట్ చేసినప్పుడు ఒక అమ్మాయి క్యాన్సర్ వచ్చింది, తర్వాత వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉంది. ఆ 2 ఎకరాల పొలం అమ్మి దగ్గర 9 lakhs వాడు ఖర్చు పెట్టి చేయించాడు. స్టిల్ షీఈస్ ఆన్ బెడ్. ఆర్థికంగా మనకి క్యాన్సర్ అంత దెబ్బ, కానీ వాళ్ళకి క్యాన్సర్ వస్తే ఎక్కడ చూపించాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఇంకా. కాబట్టి మనం అనుకుంటాం ఇక్కడ సిటీలో ఉండి చాలామందికి తెలుసు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటాం. సిటీలో కూడా తెలియదని ఇప్పుడే మనం ఒప్పుకున్నాం. సిటీలో కూడా చాలా మంది తప్పు లేదు, తెలియకపోవడంలో తప్పు లేదు, అంటే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఎస్, మా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ మీద ఇప్పుడు మా సూర్యన్ పూర్వం ఇప్పుడు మాట్లాడిన అతను, ఆయన ఇప్పుడు ఆ బస్సు ఇవన్నీ కూడా దీన్ని వాళ్ళు ఎక్విప్మెంట్ ఇవన్నీ అడిగి దానికి మళ్ళీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి మళ్ళీ ఆ బస్సు ఇవ్వడానికి కారణం అతనే. మేము గవర్నర్స్ అయినా కూడా మా టీం ఉన్నారు, మా స్పెషల్ టీం ఉన్నారు. ఆ స్పెషల్ టీం మేము స్టిల్ వీఆర్ వర్కింగ్. సో ఎన్నాటికి మనం ఆ గ్యాప్ ఫిల్ చేయగలుగుతాము? ఎప్పటికి? ఇంకొక 5 సంవత్సరాల? ఇప్పటికి చాలా ముందుకు వచ్చాం సార్. చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. బట్ ఇంకొక కనీసం 2-3 years మంచిగా ఎక్కువ చేయగలిగితే చాలా 50% అని మనం పూర్తిగా ఏకీభవించినట్టుగా. ఎందుకంటే నేను మినిస్టర్ గారు వస్తే అదే అడుగుదాం అనుకున్నాను ఈరోజు. అయినా ఐ సెండ్ ఏ మెసేజ్ ఇమీడియట్లీ. ఏంటంటే టాప్ 2 కిల్లింగ్, అంటే అన్ని క్యాన్సర్స్ చేయొచ్చు, టాప్ 2 కిల్లింగ్ క్యాన్సర్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ నోటిఫైబుల్ డిసీజ్ చేయమని ఆయన చేయగలరు. ఆయన తలుచుకుంటే చేస్తారు. మ్యామ్, నోటిఫైబుల్ డిసీజ్గా కనుక అది మనం ప్రకటిస్తే ఏం మార్పు జరుగుతుంది? అంటే మనకి లీడ్ పాయింట్స్ ఉంటాయండి. అంటే క్యాన్సర్, ప్రాపర్ క్యాన్సర్ లిస్ట్ అంటే ఒక్క తమిళనాడు స్టేట్లోనే ఉంది. 2018లో నోటిఫైబుల్ డిసీజ్ చేశారు. అది పాపం మేడం శాంతా మేడం గారు, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ అడియార్ మేడంకి తెలుసు. షీఈ్ ఏజింగ్, కోవిడ్ టైంలో చనిపోయారు కదా, ఆవిడకి తెలుసు నా వయసు అయిపోతుంది, నేను వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకోరని ముందుగానే ఆవిడ చేంజ్ చేసి వెళ్ళిపోయారు. సో దట్ ఏంటంటే, అండ్ ఆల్సో అక్కడ తమిళనాడు కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో, ఏపీ అండ్ తమిళనాడు కోస్టల్స్లో సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంది. సర్వైకల్ క్యాన్సర్ కదా, ఆల్ క్యాన్సర్స్ నోటిఫైబుల్ డిసీజ్ బికాస్ తమిళనాడు ఈజ్ వెరీ ahead in the screening issue because of Santa Madam and former Chief Minister Jayalalitha garu. Both ladies should be given because of their efforts. Tamil Nadu is way ahead of other states. అదే అడుగుదాం అనుకున్నాను నేను మినిస్టర్ గారు. ఇఫ్ దీస్ 2 మన తెలంగాణలో చేస్తే విల్ బి ద సెకండ్ స్టేట్ టు డూ దట్ నోటిఫై. మన లీడ్ పాయింట్స్ ఉంటాయి, మనకి ఇన్సిడెన్స్ ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఎక్కువ ఉంది, ఏ పాపులేషన్లో ఎక్కువ ఉంది, ఎందుకు ఎక్కువ వస్తాయి, మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, డెమోగ్రఫీ, ఎపిడమాలజీ అన్నీ తెలుస్తాయి. వీ కెన్ హ్యావ్ లీడ్ పాయింట్స్ ఫర్ మేకింగ్ ద క్యాన్సర్ పాలసీ ఫర్ బోత్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. కానీ మ్యామ్, మీరు ఇప్పుడు చెప్పినటువంటిది డెఫినెట్లీ గౌరవనీయులు మంత్రివర్యులు హరీష్ రావు గారు వింటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఆయనకు ఉన్నటువంటి చైతన్యంతో ఐ విష్ క్రియేట్ అండ్ ఐ సిన్సియర్లీ హోప్ ఇంతమంది కలెక్టివ్ వాయిస్ తోటి హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనుకుంటున్నాను. అండ్ నేను ఏమంటే పంపుతాను అది తనకి మెసేజ్. అండ్ అది కాకుండా గవర్నమెంట్ హ్యాస్ ఏ లాస్ట్ స్టేజ్. ఇప్పుడు శంకర్ రెడ్డి గారు అంటున్నారు మేము 2 బస్సులు చేసాము 2 ఏళ్లలో వస్తుంది అని. అది 2 బస్సులు కాదు, ఇంకా అలాంటి 200 బస్సులు ఉన్నా కానీ అవసరం పెరుగుతుంది, చేయలేము. అండ్ చేసిన 1 రోజు చేయగలం, 2 రోజు చేయగలం. అస్సలు చేయాల్సింది మనం ఇప్పుడు అంజలి గారు చెప్పారు పోలియో అని.
పోలియో నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాను, పోలియోనే మనం సక్సెస్ స్టోరీయే మనం తీసుకొని క్యాన్సర్లో కూడా వర్కౌట్ చేయాలి. పోలియో రోటరీ విత్ WHO అండ్ గవర్నమెంట్ 3 కలిసి ఎరాడికేషన్ వీఆర్ టు ఎరాడికేషన్ వరకు వెళ్ళాం. అదే సక్సెస్ స్టోరీ మనం తీసుకోవాలి. దీంట్లో కూడా బాగా కూర్చుంది ఆ క్యాంపెయిన్, 2 చుక్కలు ప్రతి సంవత్సరం ముందు వేయించినా మళ్ళీ వేయించాలి, మిస్ అవ్వద్దు అనే క్యాంపెయిన్. ప్రతి సంవత్సరం మళ్ళీ చేయించుకోవాలనేది మనం చెప్పలేకపోతున్నాం. అదే అలా చేస్తాం వల్ల, ఎందుకంటే గవర్నమెంట్కి లాస్ట్ రీచ్ వరకు ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేసింది, హరీష్ రావు గారు వచ్చిన సిజేరియన్ రేట్స్ తగ్గించారు. ఇవన్నీ చేసినప్పుడు మన డెఫినెట్గా మన బడ్జెట్ చాలా తక్కువ. ఇండియా ఈజ్ ఏ పూర్ కంట్రీ మేబీ బడ్జెట్ వైజ్ ఫర్ హెల్త్, బట్ వీ హ్యావ్ రిచ్ కంట్రీ ఇన్ రిసోర్స్ వైజ్ అక్రాస్ బ్రెడ్త్ అండ్ లెంత్ ఆఫ్ ద కంట్రీ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ANMs అండ్ ఆశా వర్కర్స్. వాళ్ళని యూజ్ చేసుకొని మనము ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళగలిగితేనే సక్సెస్ అవుతామండి. మనం 2 బస్సులు కాదు 200 బస్సులు ఉన్నా కానీ మనం ఇప్పుడు మాధవి గారు చేస్తున్న వాళ్ళు ఇండియా నుంచి దే కుడ్ స్క్రీన్ ఓన్లీ ఎంత 20,000 ఇంకా థౌజండ్స్లోనే ఉన్నాం. 20,000 స్క్రీన్ చేసింది. ఎంతమందిని స్క్రీన్ చేశారు అని? 22 lakhs. గట్టిగా చెప్పండి. 22 lakhs స్క్రీన్ చేయగలిగారు వాళ్ళు. అండ్ మాకు వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి వాళ్ళు తన మెడికల్ నాలెడ్జ్ కాదు, మెడికల్ సైడ్ కాదు, షీఈ్ ఎ హౌస్ వైఫ్. షీ హాస్ టేకెన్ ఇట్ హ్యాస్ ఎ ఛాలెంజ్ అండ్ she got herself trained many people. She is only her degree, she is strong, she is a స్వామి గారి భక్తురాలు, అంతే, అపార భక్తురాలు. అదొక్కటే ఆవిడ డిగ్రీ అనమాట. దాంతో నిబద్ధత ముఖ్యం అని చెప్పారు. ఇంకేమీ లేదు, మనకు ఆ కార్యక్రమం పట్ల ఉన్నటువంటి అంత డెడికేటెడ్ హర్ లైఫ్ ఫర్ దట్. అలా తీసుకెళ్ళగలిగారు. అలానే ఎంత చేసినా కానీ ఓన్లీ మన గవర్నమెంట్తో కూడా ఈ ఆశా వర్కర్స్, బికాజ్ వాళ్ళకి లాస్ట్ రీచ్ వరకు యాక్సెస్ ఉంటుంది. వాళ్ళందరినీ యూటిలైజ్ చేసుకొని ఇట్లా అన్ని ఫౌండేషన్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ సేమ్ ఎగ్జాంపుల్ పోలియో లాగా చేయగలిగితేనే మనం సక్సెస్ అవ్వగలం. Wonderful, and I think we'll conclude this discussion tonight. One quick word from Hamza. It's simple, be aware. Just be aware. Know your body well, know yourself well, and be fit, because I think fitness is very, very important in fighting this disease and the treatment that it puts you through. I don't think if I was not a sports person and I was not a fitness enthusiast, I'm not sure if I would have been able to take such a rigorous, such an aggressive treatment and like 16 chemos and the surgeries. So be aware, be fit. My brave heart. గౌరవనీయుల పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ముఖ్యంగా గీత నాగశ్రీ గారికి ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు. సో మేడం అంటున్నారు ఈ రెండు బస్సెస్ కాదు, ఎన్ని బస్సెస్ అయినా ఇది జరగదని. కానీ నాకు ఒక నమ్మకం వచ్చింది. అంటే ఝాన్సీ గారు, ఇక్కడ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా ఉండడం, స్టాలిన్ ఒక ఎగ్జాంపుల్ అండి. ఈ హాల్తో ఈ మహిళలే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయవచ్చు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళి 3 లేడీస్ చెప్పి, ఆ 3 ఇంకో 3 లేడీస్ చెప్పి, అలా మొత్తం తెలంగాణ నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చేయొచ్చు. అది ఆ ఆయుధం అనేది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఖచ్చితంగా నేను చేస్తానండి. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ప్రతి ఒక్క మహిళ నిజంగా మన ఆరోగ్యంతో పాటు ఎదుటి 3 ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్త పెట్టి వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తే వాళ్ళు ఇంకో 3కి చేస్తారు. అది చిరంజీవి గారు చెప్పారు. కానీ నాకు ఇప్పుడు నిజంగా గీతా నాగశ్రీ గారు ఇచ్చిన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నాకు చాలా కాన్ఫిడెన్స్ తెచ్చింది. నేను ఖచ్చితంగా అదే రూల్ని పాటిస్తాను. థ్యాంక్ యూ. చైనా, కొరియా ఇవన్నీ 80కి అబౌవ్ ఉంది, 85 ఆల్మోస్ట్ ఉంది. మన ఇండియా 50%. అంటే ఇద్దరు స్త్రీలలో వీఆర్ లూజింగ్ 1 lady ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ ద లేట్ డయాగ్నోసిస్ అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అవన్నీ మనం మాట్లాడుకున్నాయి అన్నీ. సరే, అమెరికా అంటే పాపులేషన్ బేస్ స్క్రీనింగ్ ఉంది, దట్ డిఫరెంట్. బట్ చైనాను, కొరియా కూడా మన దేశాల్లాగానే పాపులేషన్ బేస్ స్క్రీనింగ్ లేదు వాళ్ళకు కూడా. ఈజ్ ఏ హ్యూజ్ పాపులేషన్ ఉన్న మనకన్నా ఎక్కువ చైనా. మరి వాళ్ళది కూడా మనలాంటి దేశమే కాబట్టి వాళ్ళకు కూడా పాసిబుల్ కాదు ఇంత యూజ్. గవర్నమెంట్ చేస్తాం అందరికీ US లాగా. బట్ వాళ్ళు కొరియా ఎస్పెషల్లీ
సింపుల్ అడ్వకసీ, ఇలా అవేర్నెస్ ద్వారా ఒకళ్ళొకరు స్ప్రెడ్ చేసుకుంటాం వలన అవేర్నెస్ తెచ్చుకొని వాళ్ళ సర్వైవల్ ఫౌండేషన్ అండ్ యువరాజ్ క్యాన్సర్ ఫౌండేషన్ చిరుజీవి స్వామి గారి మహిళా ఆరోగ్య అభయ వికాసం, కరెక్ట్గా చెప్పానమ్మా, వికాస తరంగిణి పోని ఆర్గనైజేషన్ పేరు. మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ బిఫోర్ వీ టేక్ లీవ్ ఐ థ్యాంక్ ఆల్ ద ప్యానలిస్ట్ అండ్ హియర్స్ అ వీడియో ఆన్ రోటరీస్. అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని ఒకసారి మనం చూసి ఈ రోజుకి సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. Once again, smile. Thank you.